మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనంత పద్మనాభ స్వామి గురించి అందరూ వినే ఉంటారు. కోట్లాది రూపాయల మనులు, మాణిక్యాలు, బంగారం కలిగినటువంటి కేరళలో వెలిసిన అనంత పద్మనాభ స్వామి అంటే తెలియని భక్తులు ఉండరు. కానీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలంటే అంత దూరం వెళ్ళాల్సినటువంటి పని లేదు. పోరుమామిళ్ళ సమీపంలోని చిన్న ఎరసాలలో అనంత పద్మనాభ స్వామి వెలిసి ఉన్నాడు. అదే రీతిలో ఆయన వెల్లెలకల నిద్రావస్థలో ఉన్నటువంటి ముద్రలో ఉన్నటువంటి ఆయన విగ్రహము పక్కనే రెండు చేతులలో శ్రీదేవి భూదేవి విగ్రహాలతో కూడినటువంటి ఒక ఏకశిల విగ్రహం ఇక్కడ భక్తులకు కనువిందు చేస్తూ ఉంది, భక్తులకు దర్శనమిస్తూ ఉంది. అది కూడా ఎక్కడో ఒక గుడిలో ఎత్తైన ప్రాంతంలో కాదు, నీటిలో నిద్రిస్తున్న అనంత పద్మనాభ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయ విశిష్టతను సుమన్ టీవీ ఈరోజు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం చిన్న ఎరసాల గ్రామంలో చెరువు దగ్గరలో వెలిసినటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మన వెనుక వైపున ఉన్నటువంటి ఆలయమే. అయితే మనము వింటున్నటువంటి అనంత పద్మనాభ స్వామి కేరళలో ఉన్నటువంటి పద్మనాభ స్వామి ఆలయం చాలా పెద్దదిగా ఉంటుంది. విగ్రహం కూడా ఎత్తుగా ఆయన పాన్పు పైన పవలిస్తున్నటువంటి ఉంటుంది. అయితే ఆయనకు అనేక రకాల మాన్యాలు ఉన్నాయి, బంగారం ఉంది. ఆ గుడి రహస్యంగా మారిన నేపథ్యంలో అలాంటి అనంత పద్మనాభ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకొని సుమన్ టీవీ భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. మన వెనుక వైపున కనిపిస్తున్నటువంటి ఈ ఆలయమే అనంత పద్మనాభ స్వామి ఆలయము. చూడడానికి గుడి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ దీని విశిష్టత చాలా ఎక్కువగా ఉంది. 1930 కాలంలోనే ఇక్కడ అంటే భూగర్భంలో, భూమి లోపల అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. వాళ్ళు ఆ విగ్రహాన్ని వెలికి తీసి బయటికి తీసే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఇంత పురాతనమైనటువంటి విగ్రహము మన ఊరిలో వెలవడం అన్నది చాలా గొప్ప విషయము. దీన్ని గొప్పగా గుడిని నిర్మిద్దామని ఈ గ్రామస్తులు చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే అదొక పెద్ద బండరాయి, ఒకే ఏకశిలగా ఉండి ఆ శిలపైన చెక్కబడినటువంటి అనంత పద్మనాభ స్వామితో పాటు శ్రీదేవి భూదేవి సమేత విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి దీనిని ఇక్కడి నుంచి కదపడమో పైకి తీయడమో సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో అదే భూగర్భం లోపలే ఉంచి స్వామికి అప్పటి నుంచి పూజలు చేస్తూ వస్తున్నారు. ఆ పైన భక్తుల సహకారంతో కొంత ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అంటే స్వామికి ఒక గూడును ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది గుడిగా అవతరించి ఎంతోమంది భక్తులకు ఇప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామి కొంగు బంగారంగా మారాడు. ప్రతి ఏటా ముక్కంటి ఏకాదశి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడానికి కోసం కమిటీ, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంది. ఇక మరో విశిష్టత చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఈ అనంత పద్మనాభ స్వామి పవలించినట్టు ఉన్నటువంటి ఈ విగ్రహ రూపము భూమి లోపల ఉంటుందని చెప్పాం. భూమి లోపల ఉండడమే కాదు, ఏడాదిలో ఎక్కువ కాలం నీటిలో ఉంటాడు స్వామి. ఇక్కడ మన వెనుక వైపు కనిపిస్తున్నటువంటి ఇది ముసలరెడ్డి కుంట అనే పేరుంది. ఈ కుంటకు అంటే దాదాపు కుంట లోపలే ఏర్పడినటువంటి ఆలయము. ఈ గుడి లోపల గర్భంలో అంటే భూగర్భంలో ఏర్పడినటువంటి విగ్రహము. ఆ చెరువు నీళ్ళ ఊటకు స్వామివారు మొత్తం విగ్రహం అంతా కూడా నీటిలోనే మునిగి ఉంటుంది. నీటిలో మునిగి ఉన్న అనంత పద్మనాభ స్వామిని ఇక్కడటువంటి భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఏడాదిలో కొద్ది కాలం మాత్రమే నీరు లేకుండా పూర్తి స్థాయిలో పైకి దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఇది ఒక విశిష్టతగా ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఈ గుడి గురించి చెప్పిన తర్వాతే ఎక్కువ మంది భక్తులు ఈ గుడి దగ్గరికి రావడము, అప్పటి నుంచే గుడి అభివృద్ధికి కొంతమేర పునాదులు పడ్డాయి. ఈరోజు ఈ స్థానిక గ్రామస్తులు ఇంతటి విశిష్టమైనటువంటి ఆలయం మన ఊర్లో ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలి, మరింతమంది భక్తులకు, ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత తపన పడుతూ ఉన్నారు. కొంతమంది దాతల సాయంతో, ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల సాయంతో దీన్ని ఒక క్షేత్రంగా, అంటే ఒక చిన్న భూగర్భంలో
దొరికినటువంటి అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక గుడి నిర్మాణం కావడం, ఈ పరిసరాలన్నీ కూడా ఇక్కడ ఒక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దడం కోసం చుట్టూ మరికొన్ని అనుబంధ ఆలయాలు అంటే ఆంజనేయ స్వామి ఆలయము, అయ్యప్ప స్వామి ఆలయము, వినాయకుడి గుడి, ఇవన్నీ అనుబంధ ఆలయాలను నిర్మిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఈ గుడి కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా మరికొంత సాయం అందితే ఈరోజు కేరళలో వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎంత విశిష్టత కలిగిందో అంతటి రూపం కలిగి అదే అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ వెలిసి ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని మరింత ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇదొక మంచి వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి అంటే విష్ణు రూపము, విష్ణు భగవానుడు తన ఇష్టశకులైనటువంటి ఇద్దరు భార్యలతో కలిసి వెలిసినటువంటి ప్రాంతంగా ఇది భవిష్యత్తులో ఒక దివ్య క్షేత్రంగా విరాజిల్లే అవకాశాలు కనిపిస్తాయి. ఈ స్థల పురాణం వచ్చేసి 1932లో చెరువులో మా ముదెబ్బ గారైన కల్లూరు చిన్నరామరెడ్డి గారికి కలలో కనపడగా ఇక్కడికి వచ్చి స్వామివారు వెలిసినారు. 1935లో ఆ శిలపైనే మేము గుడి కట్టించినాము. అది పూర్వము ఏ యుగమో, అది త్రేతాయుగమో ద్వాపర యుగమో మనకు తెలియదు, పూర్తిగా మట్టితో కప్పబడి ఉన్నది. ఈ అనంత పద్మనాభ స్వామి చుట్టూరు 4 కోనేరులు ఉండగా స్థల ప్రభావం చేత సౌకర్యం కొరకు 3 కోనేరులను మూసేసి ఒక కోనేరు తెరిచిపెట్టి ఉన్నారు. కోనేరు వచ్చేసి ఎడమ చేతి పై భాగాన ఉన్నటువంటి కోనేరు ఒకటి ఉంది, మిగతా కోనేరులు మూసేసి ఉన్నారు. చెరువులో నీళ్లు వస్తే దేవాలయంలోకి నీళ్లు వస్తున్నాయి. పై మట్టం కంటే కింది మట్టం తగ్గులో కొంచెం నీళ్లు తక్కువగా ఉంటాయి. ఇది ముక్కోటి ఏకాదశి దినాన పర్వదినాన ఉత్తర ద్వారము అనంత పద్మనాభ స్వామికి ప్రియమైనటువంటి దినము. ఇక్కడికి ప్రజలందరూ దాదాపు 10,000 మంది వచ్చి దర్శించుకొని ఇక్కడ స్వామి ముక్కోటి దినాన పర్వదినాన ఒక పొద్దులు ఉంటారు. కొందరు తర్వాత వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ఒక అన్నదాన సత్రం కూడా ఉంది. ఇది దాదాపుగా 1932 పూర్వం ఇక్కడ చెరువుగానే ఉన్నది. అంతకుముందు చెట్లు అవి ఉండేటివి. అప్పటి నుంచి ఇది మా ముదెబ్బ గారి సంతతి నుంచి మేము ఈ గుడికి ధర్మకర్తగా పూర్వజన్మ సుకృతంగా మేము ఇక్కడ పూజలు చేయిస్తూ పూజారులను అందరినీ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేవాళ్ళు టేకూరుపేట పోర్మామిళ్ళ మండలం దగ్గర ఇది బస్ స్టాప్లో దిగితే 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చిన్న ఏర్సాల గ్రామం పక్కన ఉంటుంది. చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు మటుకు దేవాలయంలోకి నీళ్ళు వస్తాయి. చెరువులో నీళ్ళు తగ్గిపోతే నీరు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పూజలకు అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మటుకు పూజారులకు కానీ పూజలకు కానీ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ఎరిసిన శిల భూమిలో నుంచి వచ్చింది. అది ఏ యుగంలో మాకైతే ఎవరికి తెలియదు, ఎక్కడ రాసి పెట్టలేదు. ఇది మేమందరం భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం. ఇది చాలా లోతు వరకు ఉన్నటువంటి రాయి. ఇది ఏ మునులో ఋషులు వాళ్ళ దైవ ప్రార్థన కోసమో లేకపోతే ఏ యుగ ధర్మం కోసమో ఇక్కడ వెలిపించి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఉండాలని రాసి పెట్టుంటే ఇక్కడ వెలిసినది. ఇక్కడ మానవుల చేత అయితే ఇది వెలిసినది అనుకోవడం అనిపించేటట్టు లేదు. ఎందుకంటే 14 అడుగుల విగ్రహం అనేది ఏ ద్వాపరయుగమో త్రేతాయుగమో అప్పట్లో మానవులు దేవుళ్ళు 14, 18 అడుగులు ఉన్నాయనేటువంటి పురాణాలు చెప్తున్నాయి. దాని ప్రకారం ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాము. అంతకుమించి ఎక్కడ రాసి ఏమైతే లేదు. నా పేరు ఉప్పలదడియం కార్తికేయ రవికిరణ్ అనమాట. మేము ఉండేది కడప. మా తండ్రి గారు అయినటువంటి ఉప్పలదడియం పద్మనాభ శర్మ గారు వాళ్ళ నాన్నగారు, అంటే ఇది ఎప్పుడు అంటే 1938లోనో 37లోనో ఆ ప్రాంతంలో, ఐఎమ్ నాట్ షూర్ అనమాట. ఆ ప్రాంతంలో తండోపతండాలుగా ఇక్కడికి జనాలు వచ్చేవాళ్ళంట. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఉండేది వనిపెంట, వాళ్ళ గ్రామంలో వనిపెంట అనమాట. మా తాతగారు ఆయన ఒక నాస్తికుడు, ఆయన దేవుణ్ణి వాళ్ళని నమ్మేవాళ్ళు కాదు. మా నానమ్మ గారు అయితే అమ్మవారి ఉపాసకుడు, రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాసకురాలు అనమాట ఆమె. సో ఆమె ఇలా అక్కడ మనకు పిల్లలు లేరు కదా, ఒకసారి వెళ్దాం అక్కడికి, అందరూ వెళ్తున్నారు అక్కడికి అని చెప్పి ఏదో ఆమె ఒప్పించి ఆమె శక్తి ద్వారా ఆయన పిలుచుకొచ్చారనమాట. పిలుచుకొచ్చిన తర్వాత ఆయన ఎలా అంటే రాళ్ళని మొక్కల్ని వాటి మొక్కుతే ఏమైనా వస్తాయా అనే ఆలోచన దూరంలో ఉండేవాడు అనమాట ఆయన. సో అటువంటి ఉపాసకురాలు ఆమె ఆయన్ని కన్విన్స్ చేసి ఆమెను పిలుచుకురాగలిగింది. ఆయన్ని పిలుచుకొచ్చిన తర్వాత 1938లోనో 39లోనో మాకైతే జ్ఞాపకం లేదు. సో అది అయిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చిపోయిన తర్వాత మొదటి సంతానంగా మా నాన్నగారు జన్మించారనమాట. జన్మించిన తర్వాత అప్పుడు ఆమె అనుకున్న ప్రకారం నా కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటాను అనింది. అలాగా పద్మనాభయ్య అని పెట్టుకున్నారు మా నాన్నగారి పేరు. పద్మనాభ శర్మ అనమాట ఆయన పేరు. సో అలాగా పెట్టుకున్నారు. ఆయన అప్పటి నుంచి పెరుగుతూనే వచ్చున్నాం అనమాట. రెగ్యులర్గా మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అయితే మేము ఆల్మోస్ట్ వస్తున్నాం. ఒక 20 years నుంచి అయితే జ్ఞాపకంగా 20-25 years నుంచి అయితే వస్తూనే ఉన్నాం అనమాట. మేమంతా తిరిగితే అక్కడక్కడ ఉండేవాళ్ళము. ఇప్పుడు కడపలో స్థిరపడినాం కాబట్టి ఒక 20-25 years నుంచి అయితే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం అనమాట. ఆల్మోస్ట్ ఇంచుమించు ఈ పీరియడ్లోనే వచ్చేవాళ్ళం ప్రతి సంవత్సరము. సో మాకున్న సంపాదనలో మేము కొంచెం ఆయన కోసం దాచుకొని సంవత్సరం అది ఏదో ఒక కార్యక్రమాలు వినియోగట్లా అలాగే చేసేవాళ్ళం అనమాట. లాస్ట్ ఇయరే కరెక్ట్ December 26th మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు.
సో అందుకు ఆ సంవత్సరం రాలేకపోయాం. ఆయనకున్న చిరకాల వాంఛ ఏమంటే ఇక్కడ దర్శనం చేసుకోవాలని, కానీ నేను చేయించలేకపోయాను. ఎందుకంటే ఆయన ఆరోగ్యరీత్యా నేను ఇక్కడ తీసుకురాలేకపోయాను. అదొక్కటి లోటు ఉండే. సరే ఇంక అయిపోయినాయి. నిన్ననే ఆయన కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి అనమాట. అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఆయన సంపాదన కూడా అట్లాగే ఎత్తిపెట్టి ఉన్నాడు అనమాట. సో ఇచ్చి ఇంకా ఇప్పుడు ఏకాదశి వస్తుంది కాబట్టి ఏకాదశి వచ్చేటప్పటికి బాగా దివ్యంగా జరుగుతుంది ఇక్కడ. సో అందుకు మా శక్తి కొద్దిగా వచ్చి ఆయన దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు అందరి ఎదురుగా కంటి ఎదురుగానే అది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వచ్చినప్పుడు అభిషేకం చేసుకొని సంతోషంగా ఉండి ఇక్కడ భోజనం చేసుకొని పోయేవాళ్ళం అనమాట. ఈ సంవత్సరం కొరటగా ఉంది, అది లోటు ఉంది అనుకుంటూ ఉంటుంది. నీళ్లు పూర్తిగా నీళ్లు ఉన్నాయి లోపల పోయేదానికి. రామకృష్ణ రెడ్డి గారు అయితే మీరు లోపల అడుగు పెట్టొద్దండి అన్నారు ఆయన. ఎందుకంటే ఆయన మా ఇది చూసి జారుతోంది లోపల, వద్దు స్వామి అనేసి. సరే అనేసి మాకైతే మనసు ఒప్పలేదు. అప్పటికి అంతవరకు మెట్ల వరకు వెళ్ళి నమస్కారం చేసుకున్నాం. ఇంకా అందరు భోజనాలు అయిపోయిన తర్వాత అలా చూస్తే నీళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. సరే అని ఉన్నట్టు వెళ్ళిపోయి లోపలికి అభిషేకం చేసుకుని, అంటే అభిషేకం అంటే కొంచెం అంత స్వామిని దర్శనం చేసుకొని తాకి మా తృప్తి తీరా మేము నమస్కారం చేసుకొని వచ్చామండి. 49 ఏళ్ళు 50-60 ఏళ్ళ నుంచి చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ అనంతపద్మనాభ స్వామి ముక్కోటి ఏకాదశి. కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు కమిటీ ఉన్నారు, వాళ్ళని కూడా కొంచెం తొలగించి ఇప్పుడు అంతా యూత్ తీసుకున్నారు చేతిలోకి. కొంచెము పద్ధతిగా అమౌంట్ కానీ దాని గురించి అంతా చూసుకుంటూ ఈ బాధ్యతలు సాధులకు కానీ వీటికి కానీ అన్నదానానికి కొదవ లేకుండా ఇక్కడ వచ్చే బియ్యము ఒక 4 రోజులు ఇప్పుడు తిప్పుతాం కాశీనాయన విగ్రహం పెట్టి ఇక్కడికి బియ్యం కానీ బ్యాళ్ళు కానీ వడ్లు కానీ అమౌంట్ కానీ వస్తుంది. వచ్చినప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కాకపోతే వచ్చే భక్తులు కూడా విరాళాలు బాగానే ఇస్తారు. ఆ గుడి ట్రస్ట్కే ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాము. కాశీనాయన మా ఊర్లకే వచ్చాడు ఎక్కువ. మా ఊర్లు మా ఇంట్లకి కానీ వేరే ఇంట్లకు కానీ ఇక్కడే ఉండేవాడు. కాకపోతే ఇక్కడ వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఆ చెట్టు కిందనే కూర్చొని ఒక 1 నెల రోజులు అఖండ జ్యోతి వెలిగించి ఇవన్నీ డెవలపింగ్ చేసిన కారణము ఎవరంటే కాశీనాయన. ఆయన దయ వల్లనే ఈరోజు ఈ గుడి ఇంత బాగా ఉందని మా అభిప్రాయం. పేరు ఎరంశెట్టి సంజీవమ్మ. మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. పూర్వం నుంచి లోపల అట్నుంచే వెలిసింది కదా, ఇంకా పూర్వం నుంచి ఉండే పూజలు అందుకుంటాంట దేవుడు. ప్రతి సంవత్సరం ముక్కోటికి బ్రహ్మాండంగా చేస్తారు. 1000 మంది జనం వస్తారు. ఇక్కడే అన్నదానం అందరు వచ్చి భోంచేసుకొని టెంకాయలు ఉపవాసం ఉండేళ్ళు నైట్ కూడా ఇక్కడే ఉంటాము. ఈడే ఉండి చూసి ఏదైనా అనుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన మాత్రం లోపల నుంచే పుట్టినాడు స్వామి. ఎవరు తయారు చేసింది ఏం కాదు, స్వయంగా బాగా వెలిసినాడు. బ్రహ్మాండంగా పూజలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. మేమైతే అందరం ఇక్కడికే వచ్చాం. మాది పక్కనే కదా పల్లె. చుట్టుపక్కల మొత్తం పోరుమాల మండలంలో ఉండే వాళ్ళంతా సీతారాంపురము చుట్టుపక్కల ఊర్లన్నీ ప్రతి వాళ్ళు వచ్చి దర్శించుకుంటారు. మీరు కూడా సుమన్ టీవీలో పనిచేసే వాళ్ళు, నా కొడుకు కూడా సుమన్ టీవీలోనే పనిచేస్తాడు. మీరు వచ్చినందుకు కూడా మాకు సంతోషంగా ఉంది.